ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయంటే ఈ రోజున చెప్పుకుంటూ పోతుంటే మగపిల్లలు చాలా అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటే మైనర్ పిల్లలు కూడా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉండటం వల్ల వాళ్ళకి ఇన్స్టాలో పరిచయమైన వాళ్ళు ఎవరైతే పబ్బు కల్చర్కి తాగుడు సిగరెట్టు కొంచెం జులాయిగా ఉంటారో అలాంటి పిల్లల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. మగపిల్లల్ని ఎక్కువ ఆకర్షిస్తున్నారు ఆడపిల్లలు. నిన్న కూడా ఒకళ్ళు రీల్ చేశారు, డాక్టర్ వద్దు చెత్త, ఆ రీల్లో అనమాట. వాడి ఫోటో కనపడంగానే చెత్త, ఇంకోటి ఎవరో కనిపిస్తే చెత్త, ఆఫీసర్ డిగ్నిఫైడ్గా కోటు గీటు టై వేసుకుంటే వాడొద్దు చెత్త. తీరా ఎవడరా సూపర్ మ్యాన్ అంటే మందు తాగుతూ పబ్లో డ్యాన్స్ చేస్తూ సిగరెట్ తాగుతూ టీ షర్ట్ ఇలా వేసుకుని ఒక చేతికి వేసుకుని ఒక చేతికి వేసుకోలేని వాడు సూపర్ వాళ్ళకి ఆడపిల్లలకి. ఆడపిల్లలు అలా రీల్ చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు అప్పటికప్పుడు వయసులో ఉండి కొంచెం కొంచెంగా మైండ్ మెచ్యూర్ అవుతున్న పిల్లలు ఎందుకని పడిపోరు దాంట్లో. విదేశాలకు వెళ్ళిన పిల్లల్ని ఎక్కువగా పేరెంట్స్ విదేశాల్లో ఉండి బాగా డబ్బులు సంపాదించడానికి అక్కడికి వెళ్ళి ఇండియాలో పిల్లల్ని పెట్టి వెళ్ళిన వాళ్ళ పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. జూబ్లీ హిల్స్లో కూడా 50 లక్షల రూపాయలు కొట్టేశాడు వీడు. బాగా డబ్బున్న వాళ్ళ పిల్లల్ని బాగా పరిచయం పెంచుకుంటాట. ఎవరితో? డ్రైవర్తో, వాళ్ళ వంట వాళ్ళతో, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళతో ఫస్ట్ వీడు పరిచయం పెంచుకుంటాడు. వాళ్ళకి ఏమైనా గిఫ్ట్లు కొనివ్వటమో వాళ్ళకి తాగటానికో లేకపోతే ఏదో చేస్తాడు వాడు. వాళ్ళు కూడా ఓనర్కి నమ్మకంగా ఉండకుండా అవతల ఆ అబ్బాయికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో మాట్లాడుతుంది, డబ్బు ఎంత ఉంది, వాళ్ళ నాన్న ఆస్తి ఎంత, ఆదాయం ఎంత అంతా ఈ పని వాళ్ళ ద్వారా వాడు ఎంక్వైరీ చేస్తున్నట్ట. అంతేకాకుండా ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడాలన్నా కూడా డ్రైవర్ సెల్ నుంచి మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తారట. ఆ అమ్మాయిని లోబర్చుకుని ఆ మైనర్ని వాడుకుని ఆ అమ్మాయి వీడియోలు తీసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళ నాన్నకి తెలియకుండా ఇంట్లోంచి 30 లక్షల రూపాయలు తీసుకెళ్ళి వాడికి ఇచ్చిందిట. ఇంకెన్ని ఇచ్చిందో, 30 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చిందిట. అప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళకి తెలిసి ఇతని మీద కేసు పెడితే ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్లో తక్కిన వాళ్ళందరూ దొరికారు. దాంతోపాటు డ్రైవరు, వంట మనిషి వాళ్ళు. విశ్వాసం ఉండద్దు. ఓనర్ డబ్బులు ఇస్తున్నాడే ఆ పిల్లని కాపాడుకుంటూ ఉండాలి. ఏదైనా తేడా జరిగితే మనం పోలీస్ స్టేషన్లో ఇరుక్కుంటాం, వాళ్ళు చెత్త కొడతారని ముందు వంట మనిషిని డ్రైవర్ని ఇద్దరిని పట్టుకుని పోలీసుల కంటే ముందే వీళ్ళకి కోటింగ్ ఇవ్వాలి. లేకపోతే పోలీసులకు ఒక 20,000 కొట్టి వీళ్ళిద్దరిని చెత్త కొట్టేయండి అని చెప్పాలి. అప్పుడు సరిపోతుంది, సెట్ అవుతుంది. అది పరిస్థితులు. ఆ రకంగా బయట మోసాలు ఉన్నాయి మైనర్ పిల్లల మీద. 143 మంది పిల్లల్ని అని కొంతమంది చెప్తున్నారు, 80 మంది పిల్లలని కొంతమంది చెప్తున్నారు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ చేత వాడు లోబర్చుకుని వీడియోలు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ ఇలా ఉన్నాడు. అందరూ డబ్బున్న వాళ్ళ పిల్లలు. ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు లేని వాళ్ళ పిల్లలనేమో ఇంటి దగ్గర వాళ్ళు, పక్కింటి వాడు, ఎదురింటి వాడు, ఎవడు పడితే వాడు. డబ్బు ఉండి అన్నీ ఉన్నాయి, డ్రైవర్లు ఉన్నాడు, పని వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, బయట వాచ్మెన్ ఉంటాడు, అంతా సేఫే కదా మనం అనుకుంటే ఆ డ్రైవర్లు, ఆ పని వాళ్ళు, ఆ వంట వాళ్ళే తీసుకెళ్ళి మన ఆడపిల్లల్ని ఎవరికొకరికి అప్పు చెప్తున్నారు. పోనీ ఈ ఆడపిల్ల ఏమన్నా తినమైంది, అమ్మ నాన్నకు చెప్దాం, మనం ఇట్లా వాడి బలన వాడి ఉచ్చులో పడ్డాం కదా అనుకుంటే వాడి మీ నాన్నని చంపుతా, మీ అమ్మని చంపుతా, నువ్వు డబ్బులు తప్పితే ఇవన్నీ బయట పెడితే మీ నాన్న చస్తాడు వేసుకుని ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు పిల్లల్ని. ఆ పిల్లలేమో దడిసి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి వాడికి ఇచ్చారు. అది పోయిన పరువు ఆడపిల్లలది. వాడి దగ్గర ఉన్న వీడియోలు ఎక్కడికన్నా వీడియోలు పంపిస్తే అవన్నీ వెనక్కి వస్తాయా? ఏమీరో. ఇట్లా ఉంది పరిస్థితి బయట. సమాజం అంతా చాలా దారుణంగా మారిపోతున్నాయి. ఆలోచించండి. ఆడపిల్లలు ముఖ్యంగా ఇవాళ ఇంకోటి చెప్పాలి, 76 లక్షల రూపాయలు విరాళం ఇస్తూ భువనేశ్వరి గారు వాళ్ళ ఊర్లో చెప్పారు, ఆడపిల్లలు బలన్న వాళ్ళ ఉచ్చులో పడకండి, ఇది మంచి చదువుకునే టైం, మీరు సంపాదించి మీ పేరెంట్స్కి తీసుకెళ్ళి ఫస్ట్ జీతం ఎప్పుడైతే ఇస్తారో అమ్మా నాన్న ఎంతో గర్వపడతారో. మీ చదువు, మీ గోల్ ఎలా ఉండాలంటే మీ చదువు తర్వాత మీ భవిష్యత్తు, అమ్మా నాన్న పరువు ప్రతిష్టలు అని చెప్పారు. అసలు ఆ మాట ఎంత గొప్పగా ఉందండి. టీచర్స్ స్కూల్లో చెప్తే మీకు నచ్చవు. ఇలా ముఖ్యమంత్రి భార్య వచ్చి బయటకు వచ్చి చెప్తుంటే ఆడపిల్లలు ఇట్లాంటి వీడియోలు వినండి. ఇన్స్టాలో వాడెవడో రీల్స్ చేసినవి ఇవి కాకుండా బయట జనం బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రి భార్యలు కానీ, కంపెనీలు సీఈఓలు కానీ, లేకపోతే ఇంకోళ్ళు కానీ మాట్లాడుతున్నారు అంటే బయట సమాజం కోసం అర్థం చేసుకోవాలి మీరు కూడా. వాళ్ళ టైం ఎంతో విలువైంది. అందరూ మాట్లాడుతున్నారంటే వాళ్ళ మాట్లాడే టైంని మీరు ఉపయోగించుకోవట్లా.
ఒక సీఎం గారి భార్య కానీ, ఒక కమిషనర్ గారి భార్య కానీ, లేకపోతే ఒక కంపెనీ సీఈఓ కానీ, వీళ్ళందరూ మీకోసం మాట్లాడుతున్నారు, మీకోసం చేస్తున్నారు అంటే అది మీ భవిష్యత్తుకి మీరు తప్పటడుగులు వేయకుండా ఉండటానికి, అక్కడ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి. ఇలాంటి రీల్స్, ఇలాంటి వీడియోలు ఎవరు చూడరు. అదే ఎవడన్నా బట్టలు లేకుండా డ్యాన్సులు వేసినవి, లేకపోతే పబ్కి వెళ్తూ మందులు కొట్టినవి మాత్రం జనాలు తెగ చూసేస్తారు. అది అర్థమవుతుందా? ఆలోచించండి. ఎవరైనా వచ్చి ఎందుకు చెప్తున్నారు మన గురించి, ఇంత ఉందా, ఇంత ఉన్న తర్వాత మనం ఎందుకు మారకూడదు అనేది ఆడపిల్లల్లో మెయిన్గా ఉండాలి. ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఆడపిల్లలు ఇచ్చేస్తున్నారంటే ఇంకేం చెప్తాం? ఆలోచించుకోండి.